రామాయణంలో స్వామి హనుమ ఉంటారు, రావణుడు ఉంటారు. బ్రతకాలి, సంతోషంగా ఉందామనుకున్న సీతమ్మని అపహరించి తీసుకెళ్ళి రోజు మాట్లాడకూడని మాటలు మాట్లాడిన రావణాసురుడి వల్ల బ్రతుకుదామనుకున్న సీతమ్మ చనిపోవడానికి సిద్ధపడింది. ఆ సమయంలో అక్కడికి వెళ్ళినటువంటి హనుమ సీతమ్మకి ఏ మాటలు చెప్పాలో అవి అసత్యాలు కానివి, దైన్యము లేనివి, మంగళకరమైనవి, హితకరమైన మాటలు చెప్పిన కారణం చేత చనిపోవాలనుకున్నది బ్రతకడానికి నిర్ణయించుకుంది. ఒక వ్యక్తి మాటలు బ్రతకాలనుకున్నవారు చనిపోవడానికి కారణమయ్యి, అక్కడే ఇంకొక వ్యక్తి మాటలు చనిపోవడానికి సిద్ధపడిన వాళ్ళని బ్రతికేటట్టు చేసేయి. మాట ఎంత గొప్పది అంటే ఆ మాట మనసులోకి ఎడితే ఎంత గొప్ప విజయాన్ని సాధించింది. అందుకంటారు హనుమ రామచంద్రమూర్తితో మాట్లాడుతూ, తతోమయా వగ్భిరదీన భాషిత శివాభిరిష్టాభిరభిప్రసాదిత జగామ శాంతిం మమ మైథిలాత్మజ తవాపి శోకేన తదాభిపీడిత అన్నారు. నేను నా మాటల చేత సీతమ్మకు శాంతినిచ్చానన్నారు. మాట అవతల వారికి శాంతినివ్వాలి, మాట అవతల వారికి ఓదార్పునివ్వాలి, మాట అవతల వారు మంచి మార్గంలో నడవడానికి కరదీపిక కావాలి. అంతేకాని మాటలు అవతల వారి మనసుని బాధ పెట్టడానికి, అవతల వారు చిన్నపుచ్చుకోవడానికి, జీవితాంతం జ్ఞాపకం వస్తే బాధపడడానికి కారణాలు కాకూడదు. మీరు చిన్నపిల్లలు, ఈ విషయం బాగా తెలుసుకోండి. బాగా తెలుసుకొని యూట్యూబ్ లాంటి వాటిని సద్వినియోగం చేసుకోండి తప్ప వాటిని దుర్వినియోగం చేయకండి. అందరూ కూడా చక్కగా మాట్లాడడం అలవాటు చేసుకోండి. మంగళకరంగా, సున్నితంగా, మృదువుగా మాట్లాడడం అలవాటు చేసుకోండి. మాట యొక్క విలువ, మాటకున్న గౌరవం, మాటకున్న శక్తి బాగా అర్థం చేసుకొని మనిషిగా పుట్టినందుకు 84 లక్షల జీవరాశులలో మాట్లాడగలిగిన ప్రాణి మనిషి ఒక్కడే కనుక మాట్లాడవలసిన రీతిలో మాట్లాడి మంచి కీర్తి ప్రతిష్టలు తెచ్చుకోండి. ఆ మాట ఎందరో స్నేహితుల్ని తయారు చేస్తుంది. మృదువుగా మాట్లాడే వ్యక్తిని చూసి జంతువులు కూడా ప్రేమిస్తాయి. అట్లా మీరు మాట విలువ తెలుసుకొని జీవితంలో చక్కగా వృద్ధిలోకి రావాలని, అన్ని విధాలా మీరు వృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ